నమస్తే. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములని కబ్జా చేయడానికి, భూదాన్ భూములని కొట్టేయడానికి అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనకాల రేవంత్ రెడ్డి భారీ కుట్రకు తెరలేపిండు. సో పేదలకు దక్కాల్సినటువంటి 62 ఎకరాల భూముల్లో గద్దల్లాగా వాలిపోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఈ భూములని ఎట్లయినా స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి అంశాన్ని జనాల ముందు ఉంచేందుకు, జనాల ముందు పెట్టేందుకు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి జర్నలిస్ట్ రఘుతో పాటు కాలోజీ టీవీ సీనన్నతో పాటు నాగేష్ ఇంకా మరి కొంతమందిని అక్కడ నకరేకల్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో గతంలో మనం చూసినాం కేసీఆర్ హయాంలో, ఇప్పుడు అటువంటి పరిణామాలే కనబడతా ఉన్నాయి. ఇదే అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ మాట్లాడదాం. సార్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఏంటి సార్ ఇటువంటి అరెస్టుల పట్ల మీ స్పందన ఏంటి? తెలంగాణలో మళ్ళా రాజ్యాంగం లేదు. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19(1)A కింద మనకు వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా తెచ్చిపోయి చూపించవచ్చు. తప్పైతే కానీ నువ్వు ఖండించిన తర్వాత చూపించాలి కదా. చూపించేది కెమెరా పెట్టి చూపించవా? నువ్వు అబద్ధం కాదు కదా చూపించేది. కెమెరా కూల్చినరా లేదా, మీరు కూల్చినరు, బుల్డోజర్ వచ్చినాయా లేదా, వచ్చినాయి, అవన్నీ చూపించారు. అదే మళ్ళీ చూపించాలనుకుంటున్నారు. అక్కడ ఉన్నాయా లేదా, వాస్తవమా కాదా అని చూపించాలి. ఎంత పర్సంటేజ్? పొద్దున మేము పొంగులేటి దగ్గరికి పోయినప్పుడు కలెక్టర్ ఏం చెప్పిండు, అప్పటికేం కాలేదు అసలు. కాకపోయినా 70% కూల్చేసినాం అన్నాడు. ఎంత కూల్చేసినో చూడాలి కదా. ఎందుకు కూల్చేసినారో, ఆ వచ్చిన వాళ్ళు బాధితులు పేదల, భూస్వాముల, పేదల, భూ కబ్జాదారుల, బాగా డబ్బులు ఉన్న వాళ్ళ, 100 గజాల్లో ఉన్నదా, 2000 గజాలు, 3000 గజాలు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారా? పక్కనే ఉన్నారు కదా, కట్టుకున్నారు కదా. వేజల్ల సురేష్ లాంటి వాళ్ళు 4 కట్టుకున్నారు. అట్లాంటివి అయినా వీళ్ళు ఏమన్నా విల్లాలు కట్టుకున్నారా? విల్లాసంగా ఉండడానికి విల్లాలు కట్టుకున్నారా? అవన్నీ పోయి చూపించాలనుకున్నారు. అది ఎందుకు అరెస్ట్ చేసినట్టు మీరు? అది కూడా అక్కడ పోకముందే, జిల్లాకు పోకముందే నకరేకల్ దగ్గర కొర్లపాడులో అరెస్ట్ చేశారు. అది ఆ జిల్లా కలెక్టర్ కాదు, ఆ జిల్లా ఎస్పీ కూడా కాదు. అంటే ఎవరు? హైదరాబాద్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి. ఎవరు పోయినాయి? తుమ్మల నాగేశ్వరరావు పోయినాయి. తుమ్మల నాగేశ్వరరావు అనుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు ఏజెంట్. మొన్న రెగ్యులర్ కలుస్తున్నాడు కదా, మొన్న కూడా పోయి అడిగిండు 5 ఊర్లు ఇమ్మన్నాడు. అరే బుద్ధి లేనుడా, 5 ఊర్లు ఏందిరా, 7 మండలాలు పోయినాయి రా. మన వరరామచంద్రాపురం, కూనవరం, భద్రాచలం మండలాలు పోయినాయి కదా. పోలవరం అవి అడగాలి కానీ 5 అడుగుతావు. ఏమడుగుతున్నావు నువ్వు? అందుకని మనం అడిగేది ఉంటే ఏమడగాలి? చంద్రబాబును మొత్తం మొత్తుకుపోయినవరా. మగ్దూమ్ మొయిదీన్ చెప్పినట్టు జమారే హక్ మాంగ్తే తో ఛాన్స్ సితారే మాంగ్తే అన్నాడు. అవడుగురా, నువ్వు బానిసవు కదా, నువ్వు వాడే కదా. ఎవరు వీళ్ళంతా? తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రోడు కదా, చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, వాను రేవంత్ రెడ్డి కూడా శిష్యుడే కదా. మొత్తం ఆంధ్రలో పరిపాలన అవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు శిష్యుని పరిపాలన అవుతుంది. అందుకని ఇక్కడ అరెస్ట్ చేసినారు. వాళ్ళ కన్సర్న్లు, చంద్రబాబు నాయుడు కన్సర్న్లో, తుమ్మల నాగేశ్వరరావు కన్సర్న్లో జరిగింది. పొద్దున మేము చూసినాం. పొంగులేటి అడుగుతున్నాడు, నాకెందుకు నా నోటీసులు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాడు. పెట్టలేదు వీళ్ళు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు మనిషి, చంద్రబాబు చెప్పింది జరుగుతుంది. పొంగులేటిది ఏం నడుస్తుంది? ఏమి నడవదు. అందుకనే ఈరోజు చూస్తే ఎంతమందిని, 11 మంది జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? చూపిద్దాం. అక్కడ ఇప్పుడు మన తొలి వెలుగు రఘును అరెస్ట్ చేశారు. కెమెరామన్ పాషాను అరెస్ట్ చేశారు. అట్లనే మన దాసరి శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ కెమెరామన్ కూడా అరెస్ట్ చేశారు. అట్లనే వాహిని టీవీ కావ్యని అరెస్ట్ చేశారు. క్యూ న్యూస్ మమతను అరెస్ట్ చేశారు. ప్లస్ టీవీ నగేష్ని అరెస్ట్ చేశారు. E96 సంతోష్ని అరెస్ట్ చేశారు. ప్రజా వెలుగు వెంకట్ని అరెస్ట్ చేశారు. ఇట్లా అందరిని అరెస్ట్ చేసి, వీళ్ళందరినీ 11 మంది అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇస్తారు. ఏం తప్పు చేసినావో చెప్తారు. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మరి ఎందుకు పెట్టలే? కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే? ఎప్పుడు విడుదల చేస్తారు? ఎప్పుడైనా విడుదల చేస్తుండొచ్చు. అక్కడ పోకుండా చీకటి పడడానికి ఏముంటుంది కదా. మొత్తం వాళ్ళందరూ తరిమేస్తున్నారు అక్కడ నుంచి. రాత్రి అయ్యేసరికి ఏమైంది? వాళ్ళు అక్కడ ఉండాలి. చీకట్లు ఎట్లుంటారు? పోలీసులు ఉన్నారు, బుల్డోజర్లు ఉన్నాయి, వెలుగుమట్ల వాళ్ళని తరిమేస్తే వీళ్ళు పోయినారు అనుకోండి. అప్పటికి విడుదల చేసినాయి. అక్కడ ఏముండదు. మా చూసినాం, పోయినాం, వచ్చేసినాం. అట్లా ఒక కుట్ర జరుగుతున్నది వార్తలు రాకుండా. తొలి వెలుగు రఘు ఏమైంది అప్పుడు మనం చూసినాం. అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయించి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఏం తేడా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? వీళ్ళకుంటే కదా. వీళ్ళు ఇంకా అన్యాయం. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు. ఇది ఘోరం కదా. వెలుగుమెట్ల పేదోళ్ళ కాదా? చూడు, పేదోళ్ళు అందరు పేదోళ్ళే కదా. డబ్బులు ఉన్న వాళ్ళు కాదు కదా. వాళ్ళకి భూదాన్ బోర్డు ఇచ్చిందా, CCLA ఇచ్చిందా? భూదాన్ బోర్డులు ఇచ్చింది. CCLA కూడా చెప్పడానికి కాదనడానికి. నవీన్ మిట్టల్ ఎంత దొంగనో తెలుసు కదా. మనకు అప్పచెప్పు CCLAకు. అప్పుడు కేసీఆర్ అప్పచెప్పి, ఇప్పుడు నువ్వు అప్పచెప్పు. మొత్తం వాళ్ళ ద్వారానే జరుగుతుంది. వాళ్ళు అందరు దొంగలంతా మిలాఖత అయి ఉన్నారు. అందుకని తెలంగాణ ప్రజలను కళ్ళు తెరుస్తారు. జాగ్రత్తగా ఉండండి. కళ్ళు తెరుస్తారు, మేము ఉరుముతారు, ఉమ్ముతారు కూడా. ఉమ్ముతారు. జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రజల తరఫున ఉండమని, చంద్రబాబు నాయుడు తరఫున
చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు వస్తుందని చెప్పి మేము తెలంగాణ ఉద్యమకారులుగా హెచ్చరిస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకి స్వేచ్ఛాపూరితమైనటువంటి ఒక వాతావరణం కల్పించడం, ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం అని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ సర్కార్లోనే ఈ విధమైనటువంటి అరెస్టులు మొన్న కూడా మనం చూడడం జరిగింది. ఒక ఇద్దరు జర్నలిస్టులు దొంతు రమేష్ కావచ్చు, TV9, మిగతా ఉన్నటువంటి NTV వాళ్ళని కూడా మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది అదే రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా నల్లమల్ల నక్కలు నవ్వుతున్నాయి. ఆయన నోరు నవ్వుతుంది, నొసలు ఎక్కిరిస్తుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందుకని చంద్రబాబు నాయుడు అదే చేసిండు, రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కదా ఈయన అదే చేస్తున్నాడు. ఎవ్వరు నమ్ముతలేరు వీళ్ళను. అసలు రాజకీయ నాయకులను ఏ పార్టీలను నమ్ముతలేరు. తెలుగుదేశం పార్టీ తొత్తులను అసలే నమ్ముతలేరు. అందుకని మళ్ళీ తెలంగాణలో రాజ్యాంగం ఉండాలంటే, తెలంగాణలో వాక్ స్వాతంత్రం ఉండాలంటే, తెలంగాణలో ప్రజాపరిపాలన ఉండాలంటే తెలంగాణ సమాజం మళ్ళీ గుత్పలు పట్టాలి. గుత్పల సంఘం, ఊరూరు గుత్పల సంఘం ఏర్పాటు చేయాలి. లూటీ చేసే వాళ్ళ మీద లాఠీ లేపాలి. అప్పుడే ప్రజలు సుక్షేమంగా ఉంటారు. ఇట్లాంటి 62 ఎకరాల ఈ భూమి కొట్టేసడానికి, కాజేయడానికి కుట్రలు పన్నినటువంటి దాంట్లో ప్రముఖంగా కేవలం ఒక తుమ్మల నాగేశ్వరరావు ఉండొచ్చు అని చెప్పేసి అనుమానమా, లేకపోయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి హస్తం కూడా ఉండొచ్చా, లేకపోతే మీరు కూడా పొంగులేటిని కూడా కలిసిందని చెప్పేసి అంటాను, వాళ్ళ నోటీసులు లేదంటాను. అసలు ఏంటిది, అసలు దీని వెనకాల చక్రం కలెక్టరే అంటుండు. ఇప్పుడు ఆ పక్కనే అదే వెలుగుమట్ల భూదాన్ భూముల్లో వేజల్ల సురేష్ 4 ఎకరాలు కబ్జా పెట్టాడు. చంద్రబాబు నాయుడు చుట్టమైన కబ్జా పెట్టి ఆయన అక్కడ వచ్చి బయ్యారంలో ఉన్నారు. ఏమి లేదు. ఇప్పుడు బయ్యారం చెరువు కింద ఒకప్పుడు భూములు అన్ని తెలంగాణలో, ఇప్పుడు 70% ఆంధ్రలో అయిపోయింది. ఈయన కూడా బయ్యారంలో ఉండేవారు, తండ్రి సురేష్ తండ్రి. ఆయన 4 ఎకరాల పెద్ద విలాసవంతమైన విల్లా కట్టుకున్నాడు. భూదాన్ భూములు కదా, 4 ఎకరాలు కట్టుకుంటే అడుగుతున్నారా? ఆ పక్కనే ముల్ల కిషోర్, ఆయన 3 ఎకరాల విలాసం. ఆయన కూడా ఇలా బంధువులే, చంద్రబాబు బంధువులే. అదే బక్కసాని దామోదరు, ఆయన 3 ఎకరాలు కట్టుకున్నాడు, ఆయన చంద్రబాబు బంధువే. అట్లా గరిసాల వెంకటేశ్వరులు, ఆయన చంద్రబాబు బంధువే. ఆయన విల్లాలు కట్టుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఎవరు ఉంటున్నారు? ఈ విల్లాలు భూదాన్ భూములు మొత్తం కలిసి 16 ఎకరాల భూములు కబ్జా విలాలు. ఇంకా వేరే కూడా కబ్జా పెట్టి పక్కనే వెలుగుమట్లనే, దీని పక్కనే గుడిసెల పక్కనే. మరి వాళ్ళని ఏమన్నారు? ఆ భూముల దగ్గర జోలికి ఎందుకు పోరు? ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు చుట్టాలు, చంద్రబాబు నాయుడు మనుషులు, వాళ్ళు ఆంధ్రలో జోలికి పోరు, తెలంగాణలోది అంటారు. అందుకని తెలంగాణ వచ్చినాక తెలంగాణలోదే ఇంకా దరిద్రం ఉన్నది. తెలంగాణ వచ్చిందనేది సత్యం కాదు, వాస్తవమే. వాస్తవం అంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది, సైకిల్ దొక్కినట్టు ఉంటుంది. కాళ్ళు ఆడుతుంటాయి, చైన్ తిరుగుతుంటుంది, చక్రం తిరుగుతుంటుంది, దమ్ము తీస్తుంటాడు. కానీ ఆయన స్టాండేజ్ సైకిల్ దొక్కుతాడు. అది వాస్తవం, కానీ సత్యం కాదు. ఇప్పుడు తెలంగాణ రావడం కూడా వాస్తవమే, కానీ సత్యం కాదు. మనం సత్యంగా తెచ్చుకోవాలి తెలంగాణను. దానికోసం మళ్ళీ పెద్ద పోరాటాలు చేయాలి. అప్పుడు చేసిన పోరాటం కంటే పెద్ద పోరాటం చేయకపోతే మళ్ళీ ఇది మనకు తెలియకుండా ఆంధ్రలో పాలవుతుంది, చంద్రబాబు పాలవుతుంది.